హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే తమ్నైల్ చూశారు కదండి. సో నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, అంటే మా అబ్బాయిని కూర్చోబెట్టడానికి మా కష్టం చూడండి అనేసి. సో ఆ వీడియో గురించి నేను అంత థింక్ చెయ్యలేదు. అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నామని ఎదుటి వాళ్ళు కూడా పాజిటివ్గా ఆలోచించాలి అని మనం అనుకోకూడదు కదా. సో ఎందుకో నాకు తెలియదు, కానీ తర్వాత ఆలోచించాను. సో ఆ వీడియో నెగిటివ్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనిపించింది. సో అలా ఎవరు కూడా నెగిటివ్గా అనుకోకూడదు, ఆ వీడియోని నెగిటివ్గా తీసుకోకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఆ వీడియో క్లారిటీ ఈ వీడియో అయితే నేను పెడుతున్నానండి. యాక్చువల్లీ అంత స్ట్రిక్ట్గా అంత కఠినంగా నేను మా అబ్బాయిని కూర్చోబెట్టడానికి ఎందుకు ట్రై చేశాను అనేది నేను మీతో ఫుల్ గాలి వస్తుందండి. కూర్చోబెట్టడానికి అంత స్ట్రిక్ట్గా, సో అంత కఠినంగా ఎందుకు నేను అలా ట్రై చేశాను అనేది వీడియోలో క్లారిటీగా అయితే మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. వీడియో కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చాలా వీడియోస్ అలానే నేను మా అబ్బాయితో ఫేస్ చేసేవి కానీ, సో వాటిలో నేను ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిన విధానం కానీ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ముందైతే అలా ఎందుకు ట్రై చేశాను అంటే, యాక్చువల్లీ మేము 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నామండి. 3 ఇయర్స్ కాకపోయినా పూర్తిగా అన్న 2.5 ఇయర్స్ నుంచి అయితే మేము చాలా ట్రై చేస్తున్నాం వాడి విషయంలో, అంటే అలా కూర్చోబెట్టడానికి. కానీ మేము ఎప్పుడు కూడా నేను గట్టిగా అరవడము, ఫోర్స్గా చేయడం అనేది చేయలేదు. వాడిని మ్యాక్సిమం నేను ప్రేమగానే చెప్పుకోవడానికి ట్రై చేసేదాన్ని. సో చాలామంది అంటారనమాట, ఒక దెబ్బ వెయ్యి కామ్గా ఉంటాడు అని ఇలా అంటారు. సో నేను అప్పుడు అనేదాన్ని, వాడికి ఏం తెలుసు, అలా ఒక దెబ్బ వేస్తే కామ్గా ఉండేట్టుగా ఉంటే ఇంకేమి, సో అలా కొడితే వాడికి అర్థం కాదు, ఇలా చెప్పుకుంటూ చాలా ఓపికగా ఉండేదాన్ని. సో కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట, నీకు ఎంత ఓపికే తల్లి అనేసి. కాకపోతే ఆ సిచ్యువేషన్లో మనకు ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది. సో కఠినంగా స్ట్రిక్ట్గా ఎప్పుడైతే వాడి విషయంలో లేనండి. తర్వాత కొంతమంది థెరపిస్టులు ఏం చెప్పారంటే, కొన్ని మనము పర్టికులర్ విషయాలలో వాళ్ళతో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అప్పుడే మనం అనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది వస్తుంది అని చెప్పారనమాట. లాస్ట్ నేను మీకు ఒక వీడియోలో చెప్పాను కదా, సో పేరెంట్స్ మీటింగ్ ఉన్నింది, హయానికి వెళ్ళాము అక్కడ అని చెప్పి. సో మేడం ఏం చెప్పారు అంటే, వీడు సిట్టింగ్ అనేది ఈవెన్ ఒక 1% కూడా లేదు, అండ్ వాడిలో ఒక ఏమంటారు బిహేవియర్ ఉందండి. ఆ బిహేవియర్ ఏంటంటే, లైక్ హ్యాండ్స్ ఇలా అంటూ ఉంటాడు, లేదా ఇలా ఏమైనా స్మూత్ క్లాత్ ఉంటుంది కదా, దానిని కూడా తీసుకొని ఇలా కొడుతూ ఉంటాడు, లేదా ఏదైనా థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ తీసుకొని ఇలా కొట్టడము ఇలా చేస్తాడనమాట. లేదా టాయ్స్ ఏదైనా వాడి చేతికి ఇస్తే టాయ్స్తో కూడా ఇలా చేస్తూ ఉంటాడు. ఎక్కువ వాడిలో ఉన్న అటిజం యొక్క క్వాలిటీ అదొక్కటే అనమాట. సో మేము అబ్జర్వ్ చేసింది కూడా అదేనండి. సో దాన్ని మనము తగ్గించాలి అంటే ఫస్ట్ వాడిని కూర్చొని పెట్టాలి. ఒక 5 మినిట్స్ మీరు వాడి చేతికి ఏమి ఇవ్వద్దు, గట్టిగా హోల్డ్ చేసి, ఈవెన్ వాడు ఎంత అరిచినా సరే ఏడ్చినా సరే మీరు కఠినంగా ఉండండి. మీరు ఫీల్ కాకూడదు, మీరు కఠినంగా ఉండండి ఆ ఒక్క విషయంలో, ఆ 5 మినిట్స్ కూర్చోబెట్టడానికి. సో 5 మినిట్స్ వాడి విషయంలో కఠినంగా ఉండి మీరు అంత స్ట్రిక్ట్గా వాడిని కూర్చొని పెట్టడానికి ట్రై చేస్తే, ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత వాడితో మళ్ళీ ప్రేమగా, సో ఇది చేయి నాన్న, అది చేయి నాన్న, అలా చేయకూడదు నాన్న, నువ్వు అలా కూర్చోవాలి నాన్న అని చెప్పి అలా ప్రేమగా వాడిని దగ్గర తీసుకోండి అని చెప్పారు. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళలో హైపర్ ఉందండి. హైపర్ని తగ్గించడానికి బెడ్షీట్ ర్యాపింగ్ కూడా చేయమన్నారు. అది కూడా చాలా స్ట్రిక్ట్గానే చేయమని చెప్పినారనమాట. ఇంకొకటి ఏంటంటే, వాడిలో నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఏదైనా సరే నోట్లో పెట్టుకుంటాడని. ఒక పేపరు, పూలు, ఏవైనా సరే ఆకులు ఏవైనా తింటాడు. వాడి చేతిలో ఏది ఉన్నా సరే, ఈవెన్ టాయ్స్ అయినా సరే తినేస్తాడు, నోట్లో పెట్టుకుని నమ్మలేస్తాడు అనమాట. సో దాన్ని కూడా మనం తగ్గించాలి. ఫస్ట్ అయితే మా టార్గెట్ ఏంటంటే, వాడిని కూర్చొని పెట్టాలి, అండ్ ఏది పడితే అది వాడు నోట్లో పెట్టుకుని తింటాడు కదా, సో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇవి 2 టార్గెట్ పెట్టుకోమన్నారు. సో అందుకేనండి ఆవిడ చెప్పారనమాట, ఎంత స్ట్రిక్ట్గా కావాలంటే అంత స్ట్రిక్ట్గా మీరు ఉండండి, జస్ట్ ఒక 5 మినిట్స్ అని చెప్పి అన్నారు. అందుకని నేను అంత స్ట్రిక్ట్గా ఆ రోజు వాడు అంత ఏడుస్తున్నా కానీ నేను వాడిని కూర్చోబెట్టడానికి ట్రై చేశాను. అంతే కదండి, థెరపిస్టులు కానీ, సో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ, లేదు ఎవరైనా మనకి ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు దాని ద్వారా మన అబ్బాయికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్న ఒక చిన్న హోప్తో అయితే మనం చేస్తాం కదా. సో అలానే చేశాము. సో మాకు సజెస్ట్ చేసింది కూడా థెరపిస్ట్ అండి, కఠినంగా ఒక 5 మినిట్స్ కూర్చొని పెట్టండి, వాడి చేతికి నథింగ్ ఏమి ఇవ్వద్దు అని చెప్పారు. కాబట్టి నేను అలా చేశాను. సో ఆ వీడియో నెగిటివ్గా తీసుకుంటారేమో భయం వేసింది. మా
అబ్బాయి విషయంలో మేమైతే స్ట్రిక్ట్గా ఏమి ఉండమండి, ఫ్రీగానే ఉంటాను. నేను వాడితో ఆడతాను, పాడతాను, డాన్సులు వేస్తాను. వాడు ఏది చేసినా సరే నేను దానికి సపోర్ట్గా వాడి వెనకాల వెళ్ళడం కానీ ఇలా చేస్తాను. ఇంకెక్కువ ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఏడుస్తాను, వాడిని అరుస్తాను, గట్టిగా అరిచి ఎందుకురా ఇంత టార్చర్ పెడుతున్నావు అని చెప్పి ఏడుస్తాను. ఆ కాసేపు తర్వాత మళ్ళీ వాడికి ఏం తెలుసులే అని చెప్పి మళ్ళీ వాడి వేలోనే వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇది నేను మీకు చెప్పాలి అనుకున్నాను. ఇంకొచ్చేసి నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఎందుకు అంటే తను ఏం చెప్పారంటే కంటిన్యూస్గా ఒక ఆటిజం కిట్ 5 minutes కూర్చోవడం అంటే చాలా కష్టము. మీరు స్టార్టింగ్లో 30 seconds, తర్వాత 45 seconds, తర్వాత 1 minute ఇలా ట్రై చేయాలి అనేసి చెప్పారు. నిజమే అండి, నేను అలానే ట్రై చేశాను. అంటే ఫస్ట్ ఒక 30 seconds కాదండి, 10 seconds కూడా కూర్చోడు. 10 seconds, 30, 45 seconds, 1 minute, 2 minutes, 3 minutes వరకు ట్రై చేశాము. బట్ అంతవరకు కొంచెం పర్లేదు కూర్చుంటాడు. మొన్న నేను వీడియో షూట్ చేసే రోజు ఏమైందంటే వాడు కొంచెము డైవర్ట్లో ఉన్నాడు అనమాట. అంటే థ్రెడ్ తీసుకొని థ్రెడ్తో ఆడుతున్నాడు. ఆ థ్రెడ్ నేను లాగేసుకోవడం వల్ల వాడు అట్లా ఎక్కువ హైపర్ అయిపోయాడు ఆ రోజు. సో దానివల్ల ఆ వీడియో అనేది మనకు అట్లా నెగిటివ్గా వెళ్ళిందేమో అని నాకు అనిపించింది. సో అంటే మీరు ట్రీట్ చేసే విధానము కరెక్ట్గా లేదు అలా, అంటే ఆ వీడియోకి కామెంట్ కూడా టర్న్ ఆఫ్ చేశారు అని చెప్పారు. నేను టర్న్ ఆఫ్ చేయలేదు, అది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయ్యింది. ఎందుకంటే కిడ్స్ కంటెంట్ ఉంది కదా అందులో, సో అందువల్ల టర్న్ ఆఫ్ అయ్యి ఉండొచ్చు. సో నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాడిలో ఉన్న ఆటిజం యొక్క లక్షణము మనం తగ్గించడానికి ఒక 5 minutes కఠినంగా బిహేవ్ చేయాల్సి వచ్చింది. సో ఎవ్రీడే ఒక 5 minutes వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటే వచ్చే నష్టం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మిగతా టైం అంతా హ్యాపీ పాజిటివ్గానే వాళ్ళతో ప్రేమగానే దగ్గర తీసుకోవడం, హగ్ చేసుకోవడం, ఇది నాన్న అది నాన్న అని చెప్పడం, వాళ్ళని అంత వాళ్ళకి నచ్చినట్లు ఉండడం ఇలా చేస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం ఒక 5 minutes కఠినంగా వాళ్ళని కూర్చొని పెట్టి అట్లా చేయడం వల్ల ప్రాబ్లం అవుతుందని నేను అనుకోవట్లేదండి. సో ఇది ఇంకొచ్చేసి మేడం థెరపిస్ట్ చెప్పారండి కఠినంగానే ఉండండి, వాడి చేతికి టాయ్స్ కూడా ఏమి ఇవ్వద్దు అని. సో టాయ్స్ ఇచ్చి కూర్చొని పెట్టచ్చు కదా అని మీరు అనొచ్చు. అసలు మెయిన్ ప్రాబ్లం అదే కదా, టాయ్ ఇచ్చినప్పుడు వాడు ఊరికే పట్టుకొని కూర్చుంటే హ్యాపీ, అలా చేయడండి. ఆ టాయ్ని ఇలా కొడుతున్నాడు కదా. సో మనం అక్కడ చేస్తున్నది ఏంటి, వాడు అలా కొట్టకుండా సిట్టింగ్ చేయాలనేది కదా మెయిన్ మన గోల్ అనేది అదే కదా. సో వాడు ఇలా అనేది స్టాప్ చేయాలనేది కదా. సో అందువల్ల వాడి చేతికి ఏమి ఇవ్వకుండా అలా స్ట్రిక్ట్గా కూర్చోబెట్టాను. ఇది కూడా థెరపిస్ట్ సజెస్ట్ చేస్తేనే చేసామండి, మేము ఓన్గా చేసింది అయితే కాదు. సో ఇప్పుడు ఇంకా వచ్చేసి వాళ్ళు చాలా మార్పులు అయితే మేము చూసాము. నేను వీడియోస్లో మీతో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడ నెగిటివ్గా ఆ వీడియో వెళుతుందో అని భయం వేసింది. అంటే నాకు ఆ కామెంట్ పొద్దున్నే చూస్తానే వామ్మో అని చెప్పి కొంచెం భయం వేసేసింది అనమాట. ఎందుకంటే ఒక ఆటిజం కిడ్తో జర్నీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అది మీకు చాలా మందికి తెలుసు కదండి. సో అలాంటప్పుడు వాడి విషయంలో మనం అంతా ఫేస్ చేస్తూ వాళ్ళ కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే నెగిటివ్గా తీసుకొని ఇలా అంటే చాలా బాధ. ఈవెన్ మా డాడీ ఒకసారి ఒక మాట అన్నారనమాట, వాడిని చూసుకో మిగతాటి అని వదిలేసేయి అనేసి అన్నప్పుడే నేను తీసుకోలేకపోయాను. అంటే వాడిని చూసుకో అంటే వాడిని చూసుకోవట్లేదా, నేను ఇంకెవరు చూసుకుంటున్నారని ఇలాంటి వే ఆఫ్ థింకింగ్ లైక్ మనం వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే వాళ్ళతో మనం అంత సఫర్ అవుతూ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎవరైనా ఒక మాట అన్నా మనం తీసుకోలేము. అందుకనే అండి, సో నేను మళ్ళీ చెప్తున్నాను, థెరపిస్ట్ సజెస్ట్ చేయడం వల్లనే మేము ఆ 5 minutes వాడితో అంత కఠినంగా వాడిని సిట్టింగ్ చేయించడానికి మేము ట్రై చేస్తున్నాము. అంతకు మించి ఏదో వాడిని ఇబ్బంది పెట్టాలి అని కాదు. ఆ 5 minutes కూడా వాడి విషయంలో అంత కఠినంగా బిహేవ్ చేసినందుకు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో తెలుసా. ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది ఎందుకురా ఇలాంటి సిచ్యువేషన్ అని. సో ఇంకొచ్చేసి ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను, ఎక్కువ మాట్లాడంటే ఎమోషనల్ అయిపోతాను అనమాట. సో దయచేసి తప్పుగా అయితే అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి అన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను, నేను ఫేస్ చేసేటి కానీ అన్నీ ఏంటంటే ఈ వీడియోస్ వల్ల ఇంకొకళ్ళకి పీస్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.